బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఓరుగంటి వెంకటేశ్వర్ గౌడ్ ఉన్నారు మనతోనే. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అరుణ్. సార్ ఏంది సార్ ఇది సిట్టు విచారణ అని చెప్పేసి ఈ రోజు మీ మాజీ మంత్రి హరీష్ రావు కూడా విచారణకు రమ్మని చెప్పడం జరిగింది. సిట్టు లేదు గిట్టు లేదండి. ఇదంతా ఏంది, ప్రజలు ఏం చేసిండు రేవంత్ రెడ్డికి ఓట్లేసి అరే పరిపాలన చేయరా నాయన, నువ్వు 450 హామీలు ఇచ్చినావు, 6 గ్యారెంటీలు ఇచ్చినావు. ప్రజలు ఈ రోజు అష్ట కష్టాలు పడుతున్నారు 2 ఏళ్ల పాలనలో. ఆ సమస్యలు చాలా, రైతులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, బీసీలు 42% అవి చేయరా బాబు అంటే ఈ రోజు కుంభకోణాలు తీసుకొస్తూ రోజు ఒక కుంభకోణం అండి. నిన్న జరిగినటువంటి యొక్క నైలీ యొక్క టెండర్ల విషయంలో ఆ యొక్క బొగ్గు కుంభకోణాలు ఏంటంటే అది అంటే గతంలో ఒక ఓపెన్ టెండర్ పెట్టాలి, ఆన్లైన్ లో పెట్టి ఓపెన్ పెట్టి ఎవరైనా పాల్గొనొచ్చు, ఎవరైతే ఎక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఆ విధంగా చేయకుండా ఏదో సైట్ విజిట్ అంట. అంటే సైట్ విజిట్ అంటే వాళ్ళ అన్యాయులకే పర్మిషన్లు ఇచ్చి సైట్ విజిట్ చేసి ఆ యొక్క 1400 కోట్ల కుంభకోణాన్ని దొబ్బేటువంటి ప్రయత్నం తప్పితే ఏమి లేదండి. ఇందులో ఏమైంది, ఈ యొక్క బట్టి విక్రమార్కు అదే విధంగా ఈ రేవంత్ రెడ్డికి వచ్చిన పంచాయతీ ఇది. ఎందుకంటే ఆయన బొమ్మాది కోసం ఈయన ఇప్పియాలి, ఆయన భార్య కోసం ఆయన ఇప్పియాలి. ఈ పంచాయతీలో భాగమే ఈ యొక్క బొగ్గు కుంభకోణము. దీన్ని ఏం చేసిండు హరీష్ రావు గారు. హరీష్ రావు గారు ఎప్పుడు ప్రజల పక్షాన ఉండేటువంటి వ్యక్తి, ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాడు, ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశాడు, ఈ యొక్క బొగ్గు కుంభకోణంలో మీరు ఏం చేయాలి, సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాడు. సిబిఐ ఎంక్వైరీ చేయడం వరకలా ఈ బొగ్గు కుంభకోణం కదా అన్ని కుంభకోణాలు బయట పడతాయనే ఉద్దేశంతో ఈ రోజు ఒక నోటీస్ ఇష్యూ చేసిర్రు. అరే నోటీస్ వరకు మన హరీష్ రావుకి ఇచ్చాడు. అంటే హరీష్ రావు ఏమన్నా గతంలో ఏమన్నా హోంమంత్రి అండి? ఆయన గతంలో చెప్పారు, సుప్రీంకోర్టు చెప్పారు ఈయనకి ఏం సంబంధం లేదు, ఈయనకు బాధ్యత లేదు, అయినా కూడా నోటీసులు ఇచ్చారు. అంటే ఇదన్నీ ఏం లేదు అరుణ్, ఇది ఓన్లీ ప్రజల యొక్క దృష్టి మరల్చాలి. ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ రోజు రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తుండు. అరే రేవంత్ రెడ్డి గారు దయచేసి ప్రజలు ఇబ్బంది పడుతున్నానా అవి చెయ్యి. ఈ రోజు విద్యార్థులు పాపం ఈ రోజు SC/ST పేద వర్గాలు 6,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ ఉంది, వాళ్ళు టీసీలు ఇస్తలేరు, వాళ్ళు టీసీలు ఇవ్వకపోతే మధ్యలో వెళ్ళిపోతున్నారు. అరే ఈ విధంగా చేయకుండా, డబ్బులు చేయకుండా ఆ యూరియా సప్లై చేయి. ఆ విధంగా 42% రిజర్వేషన్లు ఇస్తాను. ఏమైనా సర్పంచ్లు అయితే 3,000 కోట్లు పోతున్నాయి, అందుకనే మేము ఈ ఎన్నిక వరకు పోతున్నావు. మరి ఇప్పుడే ఎన్ని కోట్లు పోతున్నాయి, మరి మున్సిపల్ ఎన్నికలు పోతున్నారు. మిస్టర్ రేవంత్ రెడ్డి గతంలో ఎందుకంటే అప్పుడు సింబల్ లేదు కాబట్టి నేను ఊకున్నారు. అదేవిధంగా గెలిచిన వాళ్ళందరూ కూడా, ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళందరూ కండువలు కప్పి నిదానంగా కలుపుకున్నావు. ఇప్పుడు యొక్క సింబల్ ఉంటుంది, మా పార్టీ గుర్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా నిన్ను మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ యొక్క ఎన్నికల్లో ఓడిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం. చివరిగా చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు సిట్టు వేయడం జరిగింది కదా, సో ఇందులో ప్రధానంగా ఎవరు అరెస్ట్ కాబోతున్నారు? హరీష్ రావా, KTR, KCR? ఒక విషయం చెప్పనా, ఇది ఈ సిట్టు అనేది నోటీసులు అనేది ఈ రోజు కాదు, ఆయన పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఆ లోపల ప్రజలు మర్చిపోవాలి ఇచ్చిన వాగ్దానాలు. ఎవరి మీద చర్య కాదండి. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ఈ యొక్క నేను ఒక వార్త రాయించిర్రని గుప్పు అంటున్న వార్తలు ఆంధ్రజ్యోతిలో పెద్ద న్యూస్ రాపించినామని అంటుర్రు బట్టి విక్రమార్క మీద. అదేవిధంగా వెంకటరెడ్డి విషయంలో ఆయన ఒక భాగవతం బయట పెట్టించారు కదా, మరి ఇవన్నీ ఎట్లా తెలిసాయి? నువ్వు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావు కాబట్టి తెలిసినాయి. అంటే ఇవన్నీ నువ్వు కూడా ఫోన్ ట్యాపింగ్ అండి, నువ్వు చేసేది గదే ఆట. రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఏం కాదు, ఈ యొక్క పరిపాలన చేయకుండా కేవలం కాలయాపన, కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, మళ్ళా వేరే పార్టీలకు పోవాలి, ముఖ్యమంత్రి కావాలి. లేకపోతే వాళ్ళ నాయకుడు ఉండు కదా చంద్రబాబు నాయుడు, ఆయన యొక్క నాయకుడి యొక్క మెప్పు కోసం నిన్న ఏం మాట్లాడి ఖమ్మంలో దిమ్మలు కూల్చాలట, బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో పాతి పెట్టాలంటే నేను అడుగుతాను రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు, హోంమంత్రి కూడా నీ దగ్గరనే ఉంది శాఖ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం నువ్వే క్రియేట్ చేస్తే మరి వాట్ అబౌట్ కామన్ పీపుల్? అరే నువ్వు యు ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, యూ హ్యావ్ టు మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ యు ఆర్ వయలేటింగ్ దట్ ఇష్యూ. అంటే అరే నువ్వు ఎవరికి ఈ రోజు నీ మాటలు, నీ వేషము, నీ భాష, బహిరంగ సభలు ఏం మాట్లాడతారండి మీరు? మీ భాష చూస్తే ఈ రోజు సభ్య సమాజం అందరూ కూడా అసహించుకుంటున్నారండి. దయచేసి నేను ఒకటి రేవంత్ రెడ్డి, ఇంకెట్లా నువ్వు పోయే మంత్రి, ఎందుకంటే మన భారతదేశ వ్యవస్థలో రికాల్ సిస్టమ్ లేదు కదా, కాబట్టి బయటపడ్డావు.
రేపు రికాల్ సిస్టమ్ ఉంటే ఎప్పుడో తీసేది నేను ఇంక ఎట్లనో కాస్తనో కూర్చొని ప్రజలు భరిస్తారు. ఇంకో రెండేళ్ళు ఉన్నది, 2.5 ఏళ్ళు అప్పుడు భరిస్తారు. దయచేసి పరిపాలన చేసి నీకొచ్చిన అవకాశం వచ్చింది ముఖ్యమంత్రి చిన్న వయసులో, దాన్ని నిలుపుకోవాలని సందర్భంగా చెప్తున్నాను. ఇవన్నీ వదిలిపెట్టండి. మా హరీష్ రావుకి ఏం కాదు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమాలు ఇచ్చేటటువంటి పార్టీ. ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుడు మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఉద్యమాల నుంచేటువంటి వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో కేసులు పెట్టుకుని జైలుకు నీ నోటీసులకు ఎవరు భయపడతారండి? అవన్నీ కావు. ప్రజల కోసం పోరాటం చేయండి, ప్రజల కోసం ప్రయత్నం చేయండి. నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేయాలని నేను హరీష్ రావుకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలన బంద్ చేసి కేవలం కేసుల పర్వతంతో ఇక్కడ రాజ్యాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఎవరైతే రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఉన్నారో మంత్రులకు వాళ్ళకే ఐక్యత లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.